అన్ని ఇంకా మీరు హైదరాబాద్ వింటారా? హైదరాబాద్ ఉదయతరంగి ఫస్ట్ నేను ఉదయతరంగి అక్కడ అంటే ఒక రకంగా ఆదిలాబాద్ అప్పటాల సంగతులు హైదరాబాద్ ఉదయతరంగి బాగుందండి. నేను చాలా వింటా సార్. ఎక్కడ సాహిత్య కార్యక్రమం వస్తే నేను చూసుకుంటా వచ్చు. ఆ సాహిత్య కార్యక్రమం నేను వింటా సార్. చాలా నాకు రేడియో అంటే నిజంగా ప్రాణం సార్. ఇప్పుడు మీరు సెలవు ఉన్నప్పుడు ఇంటికి పోయినప్పుడు నేను ఎవ్రీ డే మన్ కీ బాత్ వింటా, మన తెలుగు కార్యక్రమం వింటా, తర్వాత ఎవ్రీ మన్ కీ బాత్ తెలుగు వింటా. మళ్ళీ ఆకాశవాణి నాకు ఇచ్చిన అదృష్టం అవకాశం ఉంటే మన్ కీ బాత్ నేనే చదువుతున్నాను. మీరు చదువుతుంది సార్. అవును, మన్ కీ బాత్ వింటా. నాకు మీరు చదివింది మళ్ళీ 8 o'clock అది కూడా పునఃప్రసారం కూడా వింటా సార్. నేను నాకు అంత ఇంట్రెస్ట్ సార్. తర్వాత మళ్ళీ 3 గంటలకు ఎవ్రీ సండే నాటికి వస్తుంది సార్. అది మిస్ ఎక్స్ట్రా చేసుకుంటాను ప్రతి ఆదివారం 3 గంటలకు వచ్చే గంట నాటకం చాలా గొప్పగా ఉందండి. మీలాంటి వాళ్ళు నేను మాట్లాడుతుంటే అంటే రేడియో మనిషిగా లేదా రేడియోలో ఇప్పుడు పనిచేస్తున్న మా మిత్రులు ఉన్నారు చాలా మంది, యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, అనుభవం పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతారు. పని పట్ల ఇంకా ప్రేమ పెరుగుతుంది, నిబంధనలు పెరుగుతుంది. బాగుంది సార్. ఎవరి బుధవారం 9:30కి నాటిక కూడా వేస్తారు సార్. అది కూడా వింటా 9:30కి. బుధవారం అరగంట నేను ఏ కార్యక్రమం ఉన్నా మన అంటే మంచి కార్యక్రమాలు ఏది కూడా నేను మిస్ చేసుకుంటాను. నేను ఏమనుకోబోతా మాట సార్, ఇప్పుడు మేడం కానీ పిల్లలు కానీ లేదా మీ దోస్తులు కానీ మీ కొలీగ్స్ ఆఫీసర్స్ సహజంగా ఏదైనా ఒక పని పట్ల మనకు చాలా తీవ్రమైన ప్రేమ ఉంటే వీడు పని పిచ్చోడు అన్నట్టు రేడియో పిచ్చోడు అంటుంటారు. అట్లా మిమ్మల్ని అనలేదు సార్. కానీ రేడియో వింటాడని చాలా మంది తెలుసు సార్. రేడియో వదిలిపెట్టాడు ముఖ్యంగా వింటాడని చాలా మందికి మా కొలీగ్స్కి అందరికీ తెలుసు సార్. నేను